హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరటి పువ్వుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా. రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కన్నా ఈ అరటి పువ్వుతో చేసుకునే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చేయాల్సిన ప్రాసెస్లో చేసుకుంటే ఈ అరటి పువ్వులోని వగరేం లేకుండా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి శనగబేడలు, స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. 3 ఎండుమిర్చి, కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ ఒకటి. ఫ్రై చేసుకునేదంతా పక్కన మిక్సీ గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఆనియన్ చూడండి, అరటి పువ్వుని మజ్జిగ నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలా అరటి పువ్వు మజ్జిగ నీళ్ళలో వేసి పెట్టడం వల్ల వగరు ఉండదు పచ్చడి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ అరటి పువ్వుని ఇందులోకి వేసుకోవాలి. ఈ అరటి పువ్వుని 4-5 సార్లు నార్మల్ వాటర్లో బాగా కడగాలి. అరటి పువ్వు అంతా బాగా ఫ్రై అయ్యింది చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఈ పొడి అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చల్లారింది అరటి పువ్వు, ఇది కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకున్నాము. ఈ అరటి పువ్వు అంతా ఈ మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాము. దీంట్లోకి చింతపండు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము. దినుసులు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ముందుగా రెడీ చేసుకున్న పోపులోకి మన అరటి పువ్వు పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన అరటి పువ్వు పచ్చడి రెడీ అయిపోయింది. చూశారు కదా ఈ అరటి పువ్వు పచ్చడిని ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో. సో మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్తో ఈ అరటిపువ్వు పచ్చడి చేశారంటే వగరేం లేకుండా చాలా టేస్ట్గా చేసేయచ్చు. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే న్యూ రెసిపీస్ అని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.